హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను చేసిన రెసిపీ ఏంటి అంటే పులావ్, బీట్రూట్ పులావ్. కలర్ చూస్తే అసలు బీట్రూట్ పులావ్లా లేదు కదా. బీట్రూట్ అంటే కొంచెం పింకిష్గా రెడ్ కలర్లో అలా ఉంటుంది అనుకున్నారు కదా. సో నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్ని వాష్ చేసుకొని పీల్ చేయాలన్నమాట. తొక్కు తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో గీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ గీ అయితే 1 స్పూన్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ గీ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నది అది కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి, ఓన్లీ ఆన్ మీడియం ఫ్లేమ్. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు మగ్గాలన్నమాట, ఓన్లీ ఆన్ మీడియం ఫ్లేమ్. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అవ్వకూడదు, ఆనియన్స్ జస్ట్ అలా మగ్గాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే బీట్రూట్ ఫ్లేవరు పిల్లలిద్దరికీ అస్సలు నచ్చదు అనమాట. పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికీ నచ్చదు, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను బీట్రూట్ పేస్ట్. మీకు కావాలి అంటే చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే తురిమి అయినా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇలా పేస్ట్ చేసి వేసాను అంటే పెద్దోడు చిన్నోడు ఇద్దరు బీట్రూట్ ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ అంత ఇష్టంగా తినరు, అందుకనే ఇలా పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేసి వేస్తే ఇది పులావ్ లాగా స్మెల్ వస్తుంది కదా, తింటారని. సో పచ్చివాసన పోయేదాకా బీట్రూట్ పేస్ట్ని కూడా వేపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఆర్ గీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైస్ నానబెట్టుకున్నాను అనమాట. నేను అసలు బాస్మతి రైస్ని ప్రిఫర్ చేయను, పులావ్స్ కానీ బిర్యానీకి కానీ రేర్గా చేస్తానన్నమాట. నేను ఎప్పుడు నార్మల్ రైసే ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు బాస్మతి రైస్. పెద్దోడు చిన్నోడు ఇద్దరు బాస్మతి రైస్తో చేసిన పులావ్ అంత ఇష్టంగా తినరు, అందుకే వాళ్ళ కోసం నార్మల్ రైస్తో చేశాను అనమాట. 1 కప్ ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ రైస్ మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అయితే 3 విజిల్స్, హై ఫ్లేమ్ మీద అయితే 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. కలర్ అండ్ టెక్స్చర్ చూస్తే అస్సలు బీట్రూట్ పులావ్లా లేదు కదా, టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.